Pen Kalamkari hand painted Kancha Patu saris. హాయ్ హలో నమస్తే వణకం, నేను మీ శేఖర్ని. ఈరోజు మనం కంచి కలంకారీ పెన్ కలంకారీ శారీస్ గురించి తెలుసుకుందాం. ఆ శారీ తయారు చేసే మన వేవరు ఉత్తేజ్ గారు మన మధ్యలో ఉన్నారు. ఈ శారీ తయారు చేసే వేవరు ఆయన. ఈ శారీస్ మనకి పుత్తూరులో తయారవుతాయి, చిత్తూరు డిస్టిక్లో. కంచి వేవర్స్ వీళ్ళు. అందుచేత వారిని ఈ శారీ గురించి మొత్తం వివరాలు అడిగి, ఇప్పుడు పెన్ కలంకారీలో మనకి ఈ రామాయణం గురించి చాలామంది శారీస్ నన్ను చాలామంది అడుగుతున్నారు. ఆ శారీస్ గురించి తెలుసుకోవాలని ఉద్దేశంతో ఉత్తేజ్ గారిని పిలిపించాను. ఈ శారీ గురించి పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఒకసారి రండి ఉత్తేజ్ గారు. హాయ్ అండి. అయితే మా కస్టమర్స్కి మా ఋగ్వేద కంచి మందిర్, మేము కంచిపట్టు శారీస్ మేము ఎట్లా తయారు చేస్తామో ఆ విధంగానే మీరు పెన్ కలంకారీ కంచిపట్టు శారీస్ తయారు చేస్తారు. ఈ శారీ గురించి మొత్తం డీటెయిల్గా మనకి ఎక్కడ తయారవుతుంది, ఎలా తయారవుతుంది, ఎన్ని రోజులు పడుతుంది చెప్పండి. నేను శారీస్ని కూడా మీకు చూపిస్తూ ఉంటాను, మీరు చెప్తూ ఉంటారు. ఓకేనా? సో ఇది స్టార్టింగ్ మనం కంచి నుండి పట్టుకొస్తామండి ఫ్యాబ్రిక్. ఓకే. మనకి స్టార్టింగ్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందంటే మిడిల్లో మొత్తం వైట్ ఉంటుంది. ఓకే. సో ఓన్లీ ఈ సెక్షన్ అంతా మనకి వైట్లో ఉంటుందండి. గ్రీన్ కలర్లో కానీ ఆఫ్ వైట్లో కానీ ఉంటుంది. ఓన్లీ మనకి శారీ ప్లెయిన్గా వస్తుంది. ఓకే. సో దానిపైన స్టార్టింగ్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ కరకపిండి పడతామండి. సో కరకపిండి విత్ పాలు, మిల్క్. సో అవి ఏం చేస్తుంది అంటే కలర్ వేసినప్పుడు స్టిక్ అవుతుంది అనమాట. స్టిక్ అయ్యేటట్టు చేస్తుంది. లైక్ ఒక ఏజెంట్ లాగా వర్క్ అవుతుంది. శారీ పట్టుకునేటట్టు చేస్తుంది. ఓకే. సో దట్స్ 1 day ప్రాసెస్. తర్వాత ఆరబెట్టి ఒక 2-3 days గ్యాప్ ఇచ్చి, సో బేస్డ్ ఆన్ వెదర్, అంటే వెదర్ కూడా చూసుకుంటాం మనం లైక్ పెయింటింగ్ వేసే ముందు. ఓకే. సో వెదర్ అనేది కొద్దిగా కూల్గా ఉండాలండి. సమ్మర్లో అంతా వేయలేము. ఓకే. సో తర్వాత సో ఈ పెన్ కలంకారీ అంటే ప్యూర్ పెన్ కలంకారీ. ఓన్లీ మీరు కొద్దిగా జూమ్ చేసి మీకు స్కెచ్ మార్క్స్ కనబడుతుంది, లైట్గా స్కెచ్ మార్క్స్ కనబడుతుంది. సో ఇది స్కెచ్ చేయడానికే మనకి 2 days పడుతుందండి. 2 to 3 days పడుతుంది. ఎందుకంటే ఇది మొత్తం ఫిగర్స్ కదా. ఓకే. అందువల్ల సో స్కెచ్ చేసిన తర్వాత ఆర్టిస్ట్ ఏం చేస్తారంటే దానిపైన కలం పెన్తో డిజైన్ వేస్తారు. ఓకే. తర్వాత 2-3 days గ్యాప్ తీసుకొని కసింత వేస్తారు అనమాట. ఓకే. స్కెచ్ పైన కసింత వేస్తారు. ఓకే. 2-3 days గ్యాప్ ఇచ్చి తర్వాత బాయిలింగ్ చేస్తారు. అది ఏమవుతుందంటే కసిమ్ అనేది ఫ్యాబ్రిక్ అతుక్కొనేస్తుందండి. సో చూసారంటే బ్లాక్ మార్క్స్, ఇవి కసిమ్ మార్క్స్ అనమాట. పెన్తో గీస్తారు. ఓకే. యువతలకు ఏం రాదు కదా? లేదండి, రాదు. ఓకే. ఓకే. వన్ సైడ్. ఓకే, వన్ సైడ్. ఎగ్జాక్ట్లీ. ఇదంతా రామాయణమేనండి? అవునండి, రామాయణం. ఏముంది అసలు దీంట్లో? రామాయణం అంటే ఎక్కడి నుంచి స్టార్ట్, ఎక్కడి వరకు ఎండింగ్ ఉంది? అయోధ్య రాముని జననం నుండి, ఓకే, ధనుస్ని విరగొట్టడం నుండి, ఓకే, సో లాస్ట్ రావణాసుడి అంతం నుండి 10 తలలు కూడా కనబడతారు చూడండి. ఓకే. ఐ థింక్ ఇట్స్ ఎస్. ఓకే. ఓకే. ఎండ్ ఆఫ్ రామాయణ అండి. ఎండ్ ఆఫ్ రామాయణం. రావణాసురుడితో ఎండ్ ఆఫ్ రామాయణం. చాలా బాగుంది, లుక్ వైజ్గా సూపర్. అయితే ఇప్పుడు మొత్తం ఓకే ఎండింగ్ చూసాం, మనం స్టార్టింగ్ చూద్దాం. స్టార్టింగ్ నుంచి చూద్దాం. ఒక్క నిమిషం. అంత బ్యూటిఫుల్గా ఉందండి వర్క్ అయితే మనకు. చాలా బాగుంది, చాలా బాగుంది. మంచి కంచి బార్డర్లో మీరు చాలా బాగా చేశారు. బార్డర్ గ్రాండ్, చాలా గ్రాండ్గా ఉంది. ఇది స్టార్టింగ్ కదండి? ఎగ్జాక్ట్లీ, స్టార్టింగ్. ఎగ్జాక్ట్. ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఏమన్నా? చేయండి. ఇది స్టార్టింగ్ మీరు సెక్షన్స్ వైజ్ చూసుకోండి. సో ఇది శివుని విల్లు విరవడం, తర్వాత మ్యారేజ్, సీతతో మ్యారేజ్, ఓకే, తర్వాత వనవాసం. సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి లైట్ ఇంగ్లీష్. ఓకే. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందండి వనవాసం. ఓకే. సో తర్వాత
చెప్పండి, మధ్యలో చెప్పండి. ఇక్కడ నుంచి చెప్పండి. వనవాసం ఎక్కడుంది? ఇది వనవాసమా? ఎస్ 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 ఇది రావణాసురుడు తీసుకెళ్ళేది. Yes, sir. ఓకే ఓకే. ఇక్కడ వరకు వనవాసం, ఇక్కడ నుంచి రావణాసురుడు తీసుకెళ్ళేది. ఎగ్జాక్ట్లీ. లంకలో ఉన్నది ఇదంతా. ఎస్ ఎస్ ఇక్కడ వానర్ సైన్యంతో మాట్లాడేది. ఎస్. ఓకే. ఇక్కడ వరకు వచ్చింది. వానర్ సైన్యం లంకకి వెళ్ళి ఏమంటారు, ఇది హనుమంతుడు అండి. చూడండి, రాక్షసుని చంపేది. రాక్షసుని చంపేది. ఓకే ఓకే. ఇక్కడికి వచ్చింది. అయితే ఇక్కడ వాళ్ళు నీటి మీద నడిచింది అనుకుంటుంది, సముద్రం మీద. ఓకే. ఇదంతా శ్రీరామ అని రాళ్ళు వేశారు కదా, ఇవన్నీ రాళ్ళు వేసి ఇది నడిచింది అన్నమాట. ఓకే, చాలా బాగా చేశారు సార్ వర్క్ అయితే. అయితే ఓకే, రాళ్ళు వేసి తర్వాత రావణాసురుడిని రాముడు వధించాడు ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. ఈ పైన ఏముంది, వనవాసంలో ఉన్నది ఇక్కడ చేశారు. ఆ థీమ్ అంతా ఇక్కడ ఉంది పైన. కిందేమో డీటెయిలింగ్ ఉంది, పైన కొద్దిగా మీరు ఆ వనవాసం చేసిందంతా పిక్చర్ అంతా పైన ఉంది మీకు. వనవాసంలో ఎలా ఉన్నారు, శూర్పణఖ ముక్కు కోయడం. ఓకే ఓకే. అదే ఇక్కడ శబరి కూడా ఉంటుంది అయితే. ఓకే. అయితే ఇది చాలామంది ఇష్టపడుతున్నారు సార్ ఈ విధంగా. ఇప్పుడు చాలామంది నాకు నెల్లూరు నుంచి ఒక ఆవిడ హేమలత గారు పాపం ఆవిడ కూడా అడిగింది నాకు. కాకపోతే దీంట్లో ఈ రామాయణం థీమ్లో ఈ కలర్ కాకుండా మనకి బిస్కెట్ కలర్ ఉంది కదా, అది రాసింది అంతా ఉంది కదా, దాంట్లో అడిగారు నన్ను. మనం అయితే ఆవిడకి ఒకసారి చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఆవిడ కావాలండి, పర్టికులర్గా ఇదే కావాలండి. బ్లౌజ్ కాంట్రాస్ట్, ఈ బ్లౌజ్ సంగతి వదిలేసాయి. కానీ ఎక్కువ మంది ఇప్పుడు చాలామంది కంచిపట్టు చీరలు ఈ విధంగా ఇష్టపడుతున్నారండి. చాలామంది సెలబ్రిటీలు ఇవే కడుతున్నారు. కాకపోతే ఎక్కువ బొమ్మలు కాకుండా మీకు ఈ రైటింగ్ ఉంది కదా, ఈ రైటింగ్ ఎక్కువ ఇష్టపడుతున్నారు. అది కూడా ఉన్నాయి థీము మీ దగ్గర ఉందండి. అవి కూడా ఏమైనా ఉంటే మనం పిక్చర్లో తర్వాత చూపిద్దాం, ప్లాన్ చేసి చేద్దాం. సారీ అయితే చాలా అద్భుతంగా ఉందండి. చక్కగా రామాయణం అంతా మొత్తం పోసుకొచ్చినట్టు మన కళ్ళు కాడి నుంచి అక్కడ కట్టు చెంగు వరకు మొత్తం రామాయణం అంతా ఉంది. చూడండి మన కస్టమర్లు చూడండి, ఋగ్వేద కస్టమర్స్. మనం కంచిపట్టు శారీస్ ఏ విధంగా అయితే తయారు చేస్తామో సారీ కూడా ఇంకో ఈ విధంగా కలంకారీ, పెన్ కలంకారీ శారీస్ తయారు చేస్తారు. మీరు నచ్చింది అయితే మీరు పక్కా లైక్ కొట్టండి, షేర్ చేయండి. అయితే మీకు నా నెంబర్కి ఎస్ఎంఎస్ చేసిన ఏం చేసినా మీకు దీంట్లో ఇంకా నెంబర్ ఆఫ్ స్టైల్స్ అంటే దీంట్లో వెరైటీ ఉన్నాయా? ఇంకా ఒకటే థీమా? సో ఇది రామాయణం థీమ్ అండి. మనకి విలేజ్ థీమ్ కూడా ఉంటుంది. విలేజ్ థీమ్ కూడా వస్తాయి. విలేజ్ థీమ్ కూడా ఉందంట, మహాభారతం ఉందంట. ఇవన్నీ థీమ్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే 8688616622 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ నెంబర్కి కాల్ చేయడం కానీ లేదంటే ఎస్ఎంఎస్ చేయడం. వాట్సాప్ నెంబర్కి ఎస్ఎంఎస్ చేసిన మీకు దీంట్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ పెడతాను. ఈ శారీస్ ఉన్న వెరైటీస్ కూడా కొన్ని పెడతాను. అయితే మీకు బడ్జెట్ గురించి చెప్పాలంటే సారు చెప్పాలి. ఇది తక్కువలో అయితే కాదు, చాలా అంటే వృత్తి అంటే మన నేత కార్మికుడు కష్టపడి ఇదంతా నేసి పెన్ కలంకారీ చేసి థీమ్ ఇదంతా కొద్దిగా బడ్జెట్ అయితే కొద్దిగా ఎక్కువైనా అవుతుంది, కానీ మంచిగా ఉంటుంది శారీస్. అయితే ఇది కంచిపట్టు శారీ ప్యూర్ పట్టులో వస్తుంది. ఇది కాటన్ సిల్క్ కాదు, కాటన్ పట్టు కాదు ఇది. అందుకనే ప్యూర్ కంచిపట్టులో కాబట్టి మీకు కొద్దిగా బడ్జెట్ అవుతుంది, కానీ మంచి క్వాలిటీ అయితే నెంబర్ 1 ఉంటుంది. ఆ విధంగా ఉంటాయి శారీస్. దీంట్లో ఇంకా నెంబర్ 1 శారీస్ అన్నీ ఆయన ఫొటోస్ పెడతాడు, మనకి పంపిస్తాడు. ఇవన్నీ మీకు అన్నీ మీకు
ఈ ఛానల్లో మీకు ఇంకా చూపిస్తాను ఈరోజు. అలాగే మీకు వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి, మీరు ఆర్డర్లో కూడా మీరు చేయించుకోవచ్చు. ఆ విధంగా ఉంటుంది మనకి. చూసారు కదా శారీస్, ఇంత బాగుంటాయి శారీస్. చాలా థ్యాంక్ యూ సార్. ఇలాగా ఫోన్ ఆర్డర్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చండి. మీకు షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది. తెలంగాణ, ఆంధ్ర ఎక్కడికైనా సరే షిప్పింగ్ ఫ్రీగా చేసేస్తాం. తప్పకుండా మా ఛానల్ వాచ్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా జెన్యూన్ ఉంటుందండి. వేవర్స్ అంటే జెన్యూన్ ఉంటుంది. మీ సమయాన్ని, డబ్బుని మెయిన్ ఆదా చేసుకోండి. ప్రతి విషయం నేను పర్టికులర్గా చెప్పేది ఏంటంటే, మన స్టోర్లో అన్నీ ఒక్కొక్క యూనిక్ పీసెస్ ఉంటాయి. అలాగే వేవర్ కూడా వస్తాయి. డైరెక్ట్ వేవర్స్ తోటి మీకు వీడియోస్ కూడా చేసి పెట్టాను. ప్రతిదీ వేవరు ధరకే ఉంటుంది, చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది, యూనిక్ పీసెస్ ఉంటాయి. ఆ విధంగా ఉంటాయి మన స్టోర్లో. తప్పకుండా మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.